హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ బాలయ్య పవన్ కళ్యాణ్ సినిమాలు కలెక్షన్స్ యావరేజ్ అయినా సూపర్ డూపర్ హిట్ అయినా యావరేజ్ కలెక్షన్స్ దగ్గర ఎందుకు ఆగిపోతున్నాయి. నా అభిప్రాయం ఏంటంటే అండి, కంపల్సరీగా వీళ్ళిద్దరివి కూడా పాలిటిక్స్ వల్లే కలెక్షన్స్ రావాల్సినంత రావట్లేదండి. అది ఎందువల్ల అంటే, ఇప్పుడు బాలకృష్ణ కానీ పవన్ కళ్యాణ్ కానీ సినిమాల్లో ఒకటో రెండో డైలాగులు పెడుతున్నారండి. అంటే వాళ్ళ అపోజిషన్ పార్టీ మీద ఏదో ఒకటి యాంటీగా ఈ ఒకటో రెండో పెట్టిన డైలాగుల వల్ల కానీ, లేదంటే ఈ ఆడియో ఫంక్షన్స్కి కానీ, లేదంటే ఇతర ఫంక్షన్స్కి కానీ వెళ్ళినప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా సినిమా గురించి కాక పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడిపోతుందండి కంపల్సరీగా. కాదు, ఓన్లీ సినిమా గురించి సినిమా ఫంక్షన్లో, పాలిటిక్స్ తాలూకా ఫంక్షన్స్లో మాట్లాడితే ఏ ఇబ్బంది లేదు. ఉదాహరణకి మొన్న సంక్రాంతి కాక అటు ముందు సంక్రాంతికి వీరసింహారెడ్డి బాలయ్యది, చిరంజీవి గారిది వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నా కింద కామెంట్లు చేసినా, ట్రోల్ చేసినా ఏదైనానండి, ఇది నా అభిప్రాయం సార్. వీరసింహారెడ్డి సినిమాయే బాగుంటుందండి. వాల్తేరు వేరే ఏంటంటే, ఒకటి రవితేజ, అంటే ఎడిషనల్గా చిరంజీవి గారి సినిమాకి ఎడిషనల్ అడ్వాంటేజ్ ఒకటి రవితేజ. రెండోది వీరసింహారెడ్డి ట్రైలర్లోనే మన వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఒకటో రెండో యాంటీ డైలాగులు ట్రైలర్లోనే అవి వచ్చిన దగ్గర నుంచి, ప్లస్ సినిమా ఆడియో ఫంక్షన్లోనే ఎక్కడో ఒక డైలాగు బాలయ్య బాబు గారు సినిమాలో డైలాగే, బట్ అప్పుడు గవర్నమెంట్ అదే కాబట్టి గవర్నమెంట్కి యాంటీగా అదొక డైలాగు. తీరా సినిమా రిలీజ్ రోజు వెళ్ళి సినిమా చూస్తే ఆ ట్రైలర్లో వచ్చిన రెండు డైలాగులు బాలకృష్ణ గారు చెప్పిన ఇంకో డైలాగు తప్పితే వేరే సినిమాలో అసలు యాంటీగా ఏమీ లేవండి, ఆ మూడు డైలాగులు తప్పితే. కానీ సినిమా మొత్తం మీద కూడా కలెక్షన్స్కి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ టోటల్ యాంటీ అయిపోయారండి. అది మరి ఎఫెక్ట్ అయిందా లేదా? అలాగే మన భీమలా నాయక్ తీసుకోండి, తర్వాత మన మన ఇది వకీల్ సాబ్ తీసుకోండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి రావాల్సినంత కలెక్షన్స్ ఆయనకి రావట్లేదండి. రీసెంట్గా ఇంకోటి ఏదో పిక్చర్ వచ్చింది, ఇది మన బ్రో. ఇవన్నీ కూడా ఒకప్పుడు బంగారం ఈ టైంలో సినిమాలు పవన్ కళ్యాణ్ గారివి. అంటే నాకు తెలిసి నేను చిరంజీవి బాలకృష్ణ గారి సినిమాలు చూసినా కానండి, ప్లాపు హిట్తో సంబంధం లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రావాల్సిన 40 రోజుల తాలూకా కలెక్షన్స్ అత్యద్భుతమైన హెవీ క్రౌడ్స్తో రన్నింగ్ అయిపోయాయండి ఒకప్పుడు. అంటే పాలిటిక్స్లోకి రాకముందు, పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి వాటి ఎఫెక్ట్ బాగా పడిందండి. ఆఫ్కోర్స్ ఆయన ఇష్టమైంది, ఆయన రావద్దన్న ఉద్దేశం కాదు, బట్ దాని ఎఫెక్ట్ అయితే మాత్రం పడింది. కానీ ఎంత ఎఫెక్ట్ పడినా ఇక్కడ బాలయ్య గారిని కూడా తీసుకోండి, వీరసింహారెడ్డికి ఆ విధంగా ఇది తెలిసింది. రిలీజింగ్స్ విషయంలో కూడా బాలకృష్ణ గారిది ఏ సినిమా, అది ఏ జానర్ సినిమా ఏ సీజన్లో రిలీజ్ చేయాలన్నది ఎప్పుడు కూడా రాంగ్ టైమే రిలీజ్ చేస్తారండి. కరెక్ట్ టైంలో రిలీజ్ చేసినవన్నీ కూడా బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. పరమవీర చక్ర సినిమాని తీసుకొచ్చి సంక్రాంతికి వేశారండి. అది మరి ఎలా వేశారో, అంత దాసనారాయణ గారు 100 సినిమాలు డైరెక్షన్ చేసిన దర్శకుడు కూడా మరి అలా ఎలా చేశారో నాకు అర్థం కాదు. సంక్రాంతి అంటే ఫ్యామిలీ సినిమా, కంపల్సరీ కుటుంబంతో చూడదగ్గ సినిమా ఆడుతుంది. లేదు అంటే ఆ టైంకి ఆ కుటుంబ సమేత సినిమా లేకపోతే విపరీతమైన ఫైట్లు, 4 పాటలు ఆ సినిమాని. దేశభక్తి సినిమా, అసలు దేశభక్తి అన్నదే ఇప్పుడు ఏ సీజన్లో కూడా ఆగస్టు 15 నాడు వేసినా కూడా చూడట్లేదు. అలా ఆడదు. సంక్రాంతికి దేశభక్తి సినిమా వేస్తే ఎవరు చూస్తారండి? అదొక రాంగ్ రిలీజ్. ఇలా బాలకృష్ణ గారి సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయవలసిన అప్పుడు సీజన్లో కాకుండా
ఒక సినిమా తీసేను అంటే ఆ సినిమాని సంక్రాంతికి వేసేయమంటున్నారు. మరి అది ఏ జానరు ఏంటి? అక్కడ తీసుకొచ్చి మన 'గౌతమి శాతపుత్ర'ని తీసుకొచ్చి ఆ టైంలో రిలీజ్ చేస్తారు. అది సూపర్ హిట్టే కదరా అని బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ నన్ను ఏకీవొచ్చండి. నన్ను కిందన కామెంట్లు చేసి అమరబూతులు తిట్టొచ్చండి. కానీ సపోజ్ 68 71 కోట్లో గ్రాస్ వచ్చిందండి సబ్జెక్ట్ టు కరెక్షన్. 'గౌతమిపుత్ర శాతకర్ణి' 100 కోట్లు గ్రాసు అప్పుడే దాటవలసిన సినిమా. తిన్నగా తీసుకెళ్ళి 'ఖైదీ నంబర్ 150కి' కలెక్షన్స్ భారీగా పెరిగిపోయాయి. 'ఖైదీ నంబర్ 150' సినిమా కూడా అదేం పెద్ద గొప్ప సినిమా ఏం కాదు. కానీ చిరంజీవి గారి రీఎంట్రీ సినిమా. 10 సంవత్సరాల నుంచి ఆకలి మీద ఉన్నారు మెగా ఫ్యాన్స్. బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. ఫ్యామిలీస్ కూడా 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆ సీజన్ కన్నా 'ఖైదీ నంబర్ 150కే పట్టం కట్టారు. దానికి తోడు ఇద్దరికి చెంపపెట్టులో శతమానం బావుతోటి వేసారు దిల్ రాజు గారు. హ్యాపీగా ఫ్యామిలీ సినిమా. ఆ 'గౌతమిపుత్ర శాతకర్ణి' తీసుకెళ్ళి ఏ మార్చిలో ఫస్ట్ వీక్లోనో ఇప్పుడు రిలీజ్ చేసి ఉంటే అదొక 100-110 కోట్లు అయిపోయింది. ఈ రోజుకి వచ్చి బాలకృష్ణ గారికి 100 కోట్ల షేర్ వచ్చిన సినిమా లేకపోవడానికి కారణం కేవలం రాంగ్ టైం రిలీజులండి, అన్సీజన్ రిలీజులండి. ఒక సినిమా మన పౌరాణికాలు తీసుకొచ్చి సంక్రాంతులకి ఇస్తారు. మన ఏప్రిల్లో తీసుకొచ్చి ఇంకో రకం జానర్ సినిమాలు వేస్తే దానివల్ల ఆయన సినిమాలు రావాల్సిన దానికన్నా ఎక్కువ రావట్లేదు. జనరల్గా ఫ్యామిలీస్ చూడరు. అందుకు ఉదాహరణ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మన డాకు మహారాజు ప్లస్ మన ఇది సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఉండొచ్చు. అది మరి ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదంటే ఆ నచ్చని వాళ్ళందరికీ తెలుసు, అదర్ ఫ్యాన్స్ కూడా తెలుసు. డాకు మహారాజ్ సినిమా మంచి సినిమా. బట్ ఆ 75 ఆ 80 కోట్ల మధ్యలో షేర్తో ఆగిపోతుందండి. ఇప్పటికైనా బాలకృష్ణ గారు చూసి, పవన్ కళ్యాణ్ గారు కూడా చూసి సినిమా ఆడియో ఫంక్షన్స్లో వాటిల్లో సినిమాకి సంబంధించిన ఫంక్షన్స్లో సినిమాల గురించి మాట్లాడి మన ఎలక్షన్ క్యాన్వాసింగ్లో కానీ మన రాజకీయ పార్టీ సభల్లో కానీ రాజకీయాల గురించి కానీ మాట్లాడితే వాళ్ళిద్దరితో తీసిన సినిమా ప్రొడ్యూసర్లు బాలయ్య బాబు వాళ్ళ 10-15 కోట్లు, పవన్ కళ్యాణ్ గారికి 25-30 కోట్లు ఎడిషనల్గా యాడ్ అవుతాయని నేను అబ్జర్వ్ చేసిందండి. ఇది నా అభిప్రాయం అండి. కాబట్టి ఇలా చెయ్యమని నా మనవండి. ఇది ఈరోజు వీడియో.